ఎత్తున జ్ఞానమాల 150 వారం జ్ఞానమాల దాన్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మా ఊర్లో కూడా గత ఒక 22 వారాల కింద అనుకుంటా స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రతి వారం కూడా మా ఊరు గ్రామస్తులు మా ఊర్లోనే ఉండే ఒక విఐపిని పిలుచుకుంటుంటారు. అట్లనే మా ఊర్లో కూడా స్టార్ట్ అయింది. అదేవిధంగా మన నియోజకవర్గాన్ని వివిధ ఊర్లలో కూడా స్టార్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం. అంబేద్కర్ ఆశయాలందరూ మనం సాధించాలని రానున్న రోజుల్లో కూడా వాళ్ళ గురించి ఇప్పుడే మన అరుణ్ చెప్పినట్టు వారు ఏమేం చేసినారు ఈ దేశాన్ని కొరకు వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసిన ఆ చరిత్ర కూడా మరుగున పడ్డది. కాబట్టి అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో అది మరుగున పడ్డది కాదు, అది కూడా అందరు ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ అంబేద్కర్ కొందరు వాడు కాదు అందరి వాళ్ళని కూడా అందరికి తెలియాలని తెలియజేస్తూ అదేవిధంగా ఈ రాజ్యాంగం రచించేటప్పుడు అంబేద్కర్ గారు ఒకటే ఆలోచించారు, ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు అందాలన్నదే వారి కోరిక. అందుకోసమే 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుని కూడా ఓటు అనే ఆయుధం కూడా వారే కల్పించి ఎవరు ఎన్నుకోవాలన్నా వారు 18 ఏళ్ళ నిండిన కుర్రాడే నిర్ణయించాలనేది గొప్ప ఆశయం, మహత్తర ఆలోచన వారికి కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ